హాయ్ రాజు గారు. హలో అండి. ఓకే, సో చూద్దాం రాజు గారు ఈరోజు ఏం అడుగుతున్నారో మన ప్రేక్షకులు. ఓకే అండి. ఓకే, సో రాణి గారు ఈమెయిల్ చేశారు. ట్రెడిషనల్ ఐటమ్ అడుగుతున్నారు యాక్చువల్గా. ఏంటండి? పెరుగు ఆవళ్ళు తయారీ విధానం చూపించమని. ఓకే, సమ్మర్ కదా. సమ్మర్, అవును. చక్కగా పెరుగు ఆవళ్ళు రెగ్యులర్ మామూలు గారెల కంటే కూడా ఇది బెటర్. ఇది అంటే చాలా మంది కూడా ఇవి ఎక్కువగా చేసుకుంటూ కూడా ఉంటారు. ఎందుకంటే గారెలు తింటే ఆయిల్ మళ్ళీ దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో ఇక్కడ పెరుగు కాంబినేషన్ లో తీసుకుంటాం కాబట్టి చాలా మంచిది. అవును, కొంచెం అంటే ఫుల్ స్టఫ్ లాగా కూడా ఉంటుంది. యా, హ్యాపీగా ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ లాగా, టిఫిన్ ఐటమ్ లాగా ఎలా అయినా కూడా తీసుకోవచ్చు కదా మనం. ఓకే ఓకే, మరి పెరుగు ఆవళ్ళు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెరుగు ఆవడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1/2 కిలో, పెరుగు 1/2 లీటర్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పంచదార 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో మినపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టేసి మిక్సీ పట్టి ఇలా పిండి రెడీ చేసుకోవాలి. సో మనకి గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అంతే. అంతేనా? సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. సో ఇక్కడ దీంట్లో కూడా వాటర్ ఉంది, సో ఇవి కూడా వేడి పెట్టేసుకున్నాం. సో ఇవి కొంచెం మరగాల, కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. సో బౌల్ ఇస్తారా? సో ఈ పిండిని బౌల్లోకి తీసేసుకుని, సో జనరల్గా మనకి పండగలప్పుడు ఖచ్చితంగా గారెలు చేసుకుంటే ఈవినింగ్ టైంకి చాలా మంది పెరుగు ఆవళ్ళు చేస్తూ ఉంటారు. సో చక్కగా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు మనం చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది. అవునండి. సో దీంట్లో కొద్దిగా ఉప్పు. ఓకే, సో ఇది కొంచెం వేడైపోయింది, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇంత వేడైతే చాలా రాజు గారు సరిపోతుంది. తీసేనా ఇవి? ఒక బౌల్లోకి తీసేసుకున్నా. దీంట్లోకి తీసే చాలా మొత్తంగా పోతుంది. సో ఒకసారి ఆ బౌల్ ఇస్తారా? ఇదా ఇదా ఇదే. ఇదెందుకు? సో దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార. ఈ ఉప్పు పంచదార ఎందుకు రాజుగారు ఆ వాటర్లో? వడలు దాంట్లో వేసేసి నానిన తర్వాత అప్పుడు మనం పెరుగులోకి షిఫ్ట్ చేసుకుంటామండి. ఓహో, సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. అలా అయితే అంటే వడలకి మంచి టేస్ట్ ఏమన్నా వస్తుందా? ఎస్. ఓహోహో, సో ఇది టెక్నిక్ అనమాట. అయితే సో జనరల్గా అందరు మామూలుగా అంటే కొద్దిగా క్రిస్పీనెస్ తగ్గడానికి తీసిన వెంటనే నీళ్ళల్లో వేసి అప్పుడు వేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఆ వాటర్లో కొద్దిగా అది వాటర్ హీట్ చేసుకొని ఉప్పు పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఓకే. సో కొద్దిగా చేతికి నీళ్ళు పెట్టేసుకుని వేసుకుంటే మనకు ఈజీగా చేతికి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఓకే. యాక్చువల్గా మనకి గారెల పిండి రుబ్బుకోవడం అనేది కూడా కొంచెం పప్పు అది బాగా నానబెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ వడలు అనేది టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే, కొంచెం చిన్న సైజులో వేస్తున్నారా? అవునండి. ఓకే. యాక్చువల్గా ఇలాంటి చిన్న చిన్న వడలు అయితే సర్వ్ చేసుకోవడానికి కూడా మనకి బాగుంటాయి కదా. అంటే బౌల్స్ లో వేసేయడానికి బాగుంటుంది. జనరల్ గా ఆవళ్ళు అనగానే బాగా ఇంత పెద్ద పెద్దగా వేస్తూ ఉంటారు. అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మనకి అలా అప్పటి నుంచి ఫాలో అయిపోతూ ఉంటారు కదా, అవి కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. జస్ట్ కొద్దిగా మార్చుకుంటే మన కన్వీనియన్స్ కి తగ్గట్టుగా కూడా బాగుంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి పెట్టాలన్నా లేదా కొంచెం అందంగా సర్వ్ చేసుకోవాలన్నా అంటే రకరకాల డిజైన్స్ ఇప్పుడు బౌల్స్ చాలా వచ్చాయి. అవునవును. సో కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి, అరేంజ్ చేసుకునేటప్పుడు కూడా వాటిలో ఇస్తే బాగుంటుంది, మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి అన్నట్టుగా కూడా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఇలా చిన్న చిన్న సైజులో చేసుకుని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. సో పెరుగు కూడా కొంచెం పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది కదా వీటికి. కొంచెం కొద్దిగా మరీ తీయగా ఉంటే కొద్దిగా ఉప్పులు కారాలు వేస్తే అంత బాగా అనిపించదు, కొంచెం వేరేగా టేస్ట్. అవును. సో ఇలా మనం ఎన్ని కావాల్సిందని వేసేసుకో.
సో ఇవి మనకి చక్కగా వేగితే మనము పెరుగులో వేసి నానబెట్టేసుకోవచ్చు కదా. అవునండి, ముందు మనం వాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఫస్ట్ సో దాంట్లో దాంట్లో వేసి తర్వాత పెరుగులోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే, ఆ తర్వాత మిగతా ప్రాసెస్. యా. సో ఇప్పుడు ఎలాగో ఇవి చక్కగా వేగాలి కాబట్టి మేము ఒక చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. రాగి ఇత్తడి వస్తువులపైన మరకలు పోవాలంటే వెనిగర్ ఇంకా ఉప్పు కలిపిన నీటితో రాగి ఇత్తడి వస్తువుల్ని తోమినట్లయితే ఆ మరకలు సులభంగా తొలగిపోతాయి. చిట్కా చూసారు కదండి, వేగే రాజు గారు. సరిపోతుందండి, కొంచెం లైట్ కలర్ లో సరిపోతుంది. ఓకే, సో అది కూడా మనం కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. ఓ సో ఇప్పుడు వీటిని మనం ముందుగా ఉప్పు పంచదార వేసుకొని నీళ్ళు రెడీ చేసుకున్నాం కదండి. సో కాసేపు దాంట్లో వదిలేయాలండి. ఓకే, ఫైనల్ గా పోపు పెట్టుకుంటే మనకి రెడీ అన్నమాట. రెడీ అండి. సో ఇక్కడ మనం తీసుకునే పెరుగు కూడా బాగా గిల కొట్టుకోవాలి, ఉండలు లేకుండా చూసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు అండి, ఓకే, అంటే పెరుగు సరిపోయేంత వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం వడల్లో వేసాం, సరిపడా. నీళ్ళలో కూడా వేసుకున్నాం. అవును. ఆ బౌల్ ఇస్తారా, దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం అండి. ఓకే, సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, ఓకే, యాక్చువల్గా ఆవాళ్ళకి మనకి పోపు కూడా బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. అవునండి. ఎందుకంటే ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా బాగా సో తగులుతుంటాయి ఆ కదా. నూనెకి పట్టేసి ఆ నూనె దాంట్లో వేసి బంద్ కొంచెం కలపడం వల్ల ఆ పెరుగు కూడా ఈ ఫ్లేవర్స్ మొత్తం వచ్చేస్తాయి. సో దీంట్లోనే పోపు దినుసులు, ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే, ఓకే. స్టవ్ ఆపేసేసి ఓకే. సో వీటిని కొంచెం నీళ్ళు ఏమన్నా ఉంటే కొద్దిగా పిండేసుకుంటే మళ్ళీ ఈ పెరుగులో వేసినప్పుడు ఆ పెరుగును పీలుస్తుంది. సోప్ చేసుకుంటారు. సో జస్ట్ ఎక్కువసేపు కూడా కాకుండా కొంచెం సేపు ఒక 5 minutes అలా ఉంచితే సరిపోతుందేమో కదా. సరిపోతుంది, ఎందుకంటే లేకపోతే మళ్ళీ బాగా మెత్తబడిపోయి మళ్ళీ అందులోంచి ఇందులో షిఫ్ట్ చేసేటప్పటికి మొత్తం మళ్ళీ మ్యాష్ పేస్ట్ అయిపోతుంది. లాగా అయిపోయే ఛాన్స్. ఓకే, సో ఇప్పుడు దీనిపై నుంచి పోపు వేసేసుకొని ఓకే, అలాగే పైన కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే. సో ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. యా. ఓకే, ఓకే, పెరుగు ఆవడలు రెడీ. ఓకే, మరి పెరుగు ఆవడలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు పెరుగు ఆవడల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెరుగు ఆవడలు తయారు చేసే విధానం: ముందుగా మినపప్పుని 2 గంటల పాటు నానబెట్టి రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఉప్పు, పంచదార వేసి గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నానబెట్టిన వడలు వేసి మరి కాస్త నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని
వడలు పైనుండి వేసి జీలకర్ర పొడి వేసి సర్వ్ చేసుకుంటే పెరుగు ఆవడలు రెడీ.